నగర జీవితం వేగంగా పరుగెత్తే ప్రపంచం. కాంక్రీట్ భవనాలు, ట్రాఫిక్ శబ్దాలు, ప్రకృతికిక్కడ చోటు చాలా తక్కువ. కానీ ఈ నగర మధ్యలో ఒక ఇల్లు మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన మహేష్ మొదట ఒక సాధారణ ఇంటిని నిర్మించాలి అనుకున్నాడు. కానీ ఇది సాధారణ ఇల్లు కాదు, ఇది ఒక జీవంతమైన తోట. గోడలపై ఎక్కే పచ్చని వేలు, కిటికీల దగ్గర వేలాడే మొక్కలు, మేడ మీద చిన్న అడవిలా కనిపించే తోట. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కూడా మిగతా ఇళ్లలాగే సాధారణంగా ఉండేది. కానీ ఒక మనిషి కళ ఇక్కడ ప్రకృతికి కొత్త జీవం ఇచ్చింది. నాకు చిన్నప్పటి నుంచే మొక్కలంటే చాలా ఇష్టం. కానీ నగరంలో తోట పెట్టుకోవడం కష్టమనిపించేది. అందుకే నేను నా ఇంటినే తోటగా మార్చాలని నిర్ణయించుకున్నాను. మొదట ఒక చిన్న కుండలో మొక్క, తర్వాత ఇంకొకటి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఇల్లు పచ్చదనంతో నిండిపోయింది. ఇక్కడ ఉదయం అలారం అవసరం లేదు, పక్షుల కిలకిలరావే రోజు ప్రారంభం. గాలి కూడా ఇక్కడ కొంచెం చల్లగా, కొంచెం తాజాగా అనిపిస్తుంది. ప్రతి మొక్కకు ఒక కథ ఉంటుంది. కొన్ని నేను నాటినవి, కొన్ని స్నేహితులు ఇచ్చినవి. ఇవి కేవలం మొక్కలు కాదు, ఇవి నా కుటుంబంలా అనిపిస్తాయి. ఈ తోటలో పూలు మాత్రమే కాదు, చిన్న చిన్న జీవులు కూడా నివసిస్తున్నాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకలు. ఇక్కడ ప్రకృతి తన చిన్న ప్రపంచాన్ని సృష్టించింది. ఇలాంటి చిన్న ప్రయత్నాలు నగరాల్లో ప్రకృతికి మళ్లీ చోటు కల్పిస్తున్నాయి. ఒక ఇల్లు, ఒక మనిషి కళ, కాని దాని ప్రభావం చాలా పెద్దది. ప్రకృతిని పెద్ద అడవుల్లో మాత్రమే వెతకాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది ఒక చిన్న ఇంటి గోడల మధ్య పెరుగుతుంది. ఇక్కడ ఒక మనిషి తన ఇంటిని మాత్రమే కాదు, ప్రకృతితో తన సంబంధాన్ని కూడా పెంచుకున్నాడు.